మిరపకాయ బజ్జీ వేస్తానండి చికెన్తో. చికెన్ మెత్తగా చేసుకోవాలి. చికెన్ కూర చేసుకుని మెత్తగా చేసుకోవాలండి. శనగపిండి, మిరపకాయలు, బియ్యం పిండి, ఉప్పు, సోడా, పసుపు. ముందుగా కొంచెం బియ్యం పిండి అండి, ఒక స్పూను, కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు, చిటికెడు తినే సోడా. ఇది బాగా కలపాలి. వాటర్ చూసుకుని కలుపుకోవాలండి, కొద్ది కొద్దిగా వేసుకుంటూ. మరి పలచగా కావకూడదు. బాగా కలుపుకున్న పిండి అండి పక్కకు పెట్టుకోవాలి. మిరపకాయలు కట్ చేయాలి. మనకు కావాల్సినవి తీసుకుని మిరపకాయల లోపల గింజలు తీసేసుకోవాలండి. మిరపకాయలు తినగలిగేటోళ్ళు ఉంచేసుకోవచ్చు, వద్దనుకున్న వాళ్ళు అయితే తీసేయాలి. నేనైతే ఉంచేస్తున్నానండి. పెద్ద గింజలు ఏమి ఎక్కువ లేవు, తీసేస్తలేదు నేనైతే. ఈ చికెన్ కొంచెం కొంచెం పెట్టాలండి. చికెన్ మొత్తం కూర పెట్టుకున్నానండి. శనగపిండి తీసుకోవాలి. ఆయిల్ బాగా వేడి చేసుకోవాలి. బజ్జీ పిండిలో బాగా తీసుకోవాలండి పిండి మొత్తం. నూనెలో వేసుకోవాలి. బజ్జీలు తీసుకోవాలండి, నూనెలో కాలిపోయినాయి. వేడివేడి చికెన్ బజ్జీలు రెడీ అయిపోయినాయండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా టేస్ట్గా ఉన్నాయండి. మధ్యలో చికెన్ పెట్టుకుని నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ నంచుకొని తింటే చాలా బాగుంటాయండి టేస్టీ బజ్జీలు.